యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మాయి గారు ఏంటి? తలుపు తీయండి. తీసే ఉంది. రైస్ పీస్ ఫేస్ ఎలా ఉంది? నీ ఫేస్ లాగే ఉంది. అమ్మాయి గారు, ఫోర్జరీ చేయడం తప్పే కదా? తప్పే. అందుకే కదా పెద్ద కోపం వచ్చింది. మరెందుకు బాధపడతారు? జరిగింది మర్చిపోండి. పింకీ, వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకుని తీసుకురా. అమ్మాయి గారు తిన్నాకే నేను వెళ్తాను. బేటా బేటా, అది కాదు బేటా, నువ్వు తినక మమ్మల్ని తిన్నయ్యక ఇట్లా కడుపెండ పెడితే చక్కరొచ్చి పడతాం. నీ కోపం వస్తే మా కడుపెందుకే మాడుస్తావు? దిమాకేమైనా ఖరాబ్ అయినాదే? మేమొద్దే అంటే నువ్వే పుసపుసా పొయ్యి లావు చేసుకుంటా లగ్గం చేసుకుంటానని దుంకులాడినావు. ఇప్పుడు ఆ పిల్లగాడేదో అన్నాడని ఇల్లంతా ఈ రంగం చేస్తున్నావు. ఇంట్లో పడ్డ సామాన్లన్నీ ఏరనీకే ఏడాది పట్టేటట్టున్నది. అన్నం తినవే దండం పెడతానంటే పిండం పెడతానంటవేందే? జిద్దు చెయ్యాకే జరంత దీను. రాజు నన్ను ఏనాడైనా ఒక్క మాట అన్నాడా? గీయాలెందుకు అనాలే? నేనెందుకు పడాలి? రాజు రావాలే, సారీ చెప్పాలే, గప్పుడే తింటా, లేకపోతే గిట్లనే చేస్తా. ఏమైంది? ఏమైంది నాన్న? ఏటైనదా? నువ్వు చేసిన నిర్వాహకమే కదేటి? శనిదేవుడు నడినెత్తులు కూర్చున్నాడు ఏట్రా? లేదంటే రాహు రాంగ్ రూట్ లో వచ్చాడా? కేతు లాంగ్ జంప్ చేసి ఇంకో ఇంట్లో చేరుంటాడు. నాన్న, మీ జ్యోతిష్యపు భాష ఆపేసి అసలేమైందో కరెక్ట్గా చెప్పండి. ఏటి నాయనా ఇది? ఆ రేణుకను నువ్వేదో తిట్టేసిపోయినావట. ఇప్పటిదాకా ఇంట్లో సామాన్లన్నీ ఎత్తేసి పగలేసి ఏడుస్తానే కూకున్నది. తన అన్నం తినలేదు, మమ్మల్ని తినలేదు. పండికీస్ నువ్వే తీసుకో. ఏయ్ ఇవో, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? నాతో ఆటలేండి, నీకు మెదడు లేదా? ఇగో తీసుకో. రే తమ్ముడు, అందరం ఆకలితో నకనకలాడిపోతున్నావురా. నువ్వెళ్ళి కాస్త బొజ్జగించరా. నా సమస్యలు నాకుంటే మళ్ళీ ఇదొకట? సరే పదండి. నువ్వు ఆగు, ఇల్లు చూసుకో. ఏంటి రేణుక చిన్నపిల్లలాగా? నువ్వు వచ్చి సారీ చెప్తే గానీ తినేటట్టు లేదు, మమ్మల్ని తిననిచ్చేటట్టు లేదు. అవునా? అసలు నేను అంతగా ఏమన్నాను? నువ్వేగా నన్ను సతాయించింది. అవతల పెద్దయ్య గారింటి నుంచి నాకు మెసేజ్ వస్తే అది కూడా నాకు తెలియకుండా డిలీట్ చేశావు. ఫోన్ వస్తే ఫోన్ కట్ చేశావు. అర్జెంటుగా వెళ్ళాలంటే బండి తాళాలు తీసుకుని ఇవ్వకుండా ఏడిపించావు. అందుకని ఒక్క మాట అంటే ఇంత చేస్తావా? ఒక్క మాట ఏమనలే. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిండు. మెంటలా అన్నాడు. గది కూడా తిట్టేనా బేటా? గా మాటకొస్తే మీ అమ్మ నన్ను పొద్దుకు 10 సార్లు మెంటలా, క్రాకా, పాగలా, పిచ్చా అని తిట్టదా? గది కూడా గట్లే అనుకో. నడమిట్లు నువ్వు మాట్లాడకనైనా పడ్డోళ్ళకి తెలుస్తుంది మాట అంటే ఏందో. సరే, ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. ఓకే, నేను అన్నందుకేగా ఇంత బాధపడుతున్నా. నా వల్ల ఒకరు బాధపడ్డా నేను బాధపడతాను.
నువ్వు ఇంత బాధపడతావు అనుకోలేదు. నీకు కావాల్సింది సారీనే కదా? ఓకే, సారీ. చాలా. ఏంది అట్లా అంటాడు? ఆయన సారీ ఎవరు అడిగిండ్రు? అసలు రాజు నాకు సారీ చెప్పుడేంది? రాజు అనటోడు కాదా, నేను పడేదాన్ని కాదా? సారీ వద్దు, ఏమొద్దు. ఏంది అట్లా చూస్తుండ్రు? ఆకలి ఆకలని మొత్తుకున్నారు కదా, పోయి పెట్టుకొని తినుండ్రి. ఏందత్తమ్మా గట్లనే నిలబడ్డావు? పోయి వచ్చిండు. జల్ది అన్నం పెట్టుండ్రి రాజుకి. మేం తినచ్చా తల్లి? అయ్యో, మిమ్మల్ని ఎవరు ఆపిండ్రు మామ? నేనేమన్నా తినద్దన్నా? అమ్మయ్యా, బయటికి ఇచ్చినావు కదేటి. నువ్వు రారా, రావే ముచ్చలు. అమ్మా నువ్వు తిను తిను, కడుపు నిండిందిగా. అయ్యో అత్తయ్య, కూరున్నదా పంపియాలా? వద్దు తల్లి, ఉంది. ఇక రానాయనా. మీరేంది నన్ను చూస్తారు? పోన్రి. మమ్మీ, నువ్వు డల్గా ఉన్నావు, ఈ కాఫీ తాగు. నాకు కాఫీ ఇవ్వాలనే వంకతో నువ్వింక కిచెన్లోకి వెళ్ళకు. నేను చూసుకుంటాను. బావగారు, బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. చంద్ర కూడా రానివమ్మా, అందరం కలిసి చేద్దాం. ఏమండి ఏమండి? నువ్వేంటి మమ్మీ అలా ఉన్నావు? తృప్తిగా లేదు. ఎందుకమ్మా? నీ దగ్గరున్న సమాచారం రూప పెళ్లి నాపేసే ఆయుధం అవుతుందని ఆశపడ్డాను. ఆ వీడియో అలా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్జరీ కేసు బయటపడితే రూప బతుకే తల్లకిందులైపోతుందని నీకిచ్చి పెళ్లి చేసి ఆస్తి మొత్తం నీ పరం చెయ్యాలనుకున్నాను. ఆ తప్పు బయటపడితే ఏదో జరుగుతుందని ఊహిస్తే ఒక్క చంపదెబ్బతో సరిపెట్టాడు మీ మావయ్య. తలకిందులయ్యింది రూప బతుకు కాదురా, మన ప్లాన్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ చంద్ర. రా అన్నయ్య, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అక్కెక్కడా? ఇక్కడే ఉన్నాను తమ్ముడు. గుడ్ మార్నింగ్ పెద్దయ్య. మీరు ఒకసారి బయటికి రావాలి. దేనికిరా? రామ్నగర్ బస్తీలో మన పార్టీకి అంత పట్టులేదు కదా. అవును, అయితే ఇప్పుడు వాళ్లకు మీరే దేవుడు. ఒకసారి బయటికి రండి. వాళ్ళంతా మిమ్మల్ని కలవాలని వచ్చారు. ఎందుకురా? ముందు మీరు రండి, చెప్తాను. అమ్మాయి గారు, మీరు కూడా రండి. నమస్తే. అయ్యయ్యో, మీరు పెద్దవాళ్ళు, నా కాళ్ళకి దండం పెట్టడం ఏంటండి? ఓ, ప్రతాప్ సూర్యదేవ్ గారికి, 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 ప్రతాప్ సూర్యదేవ్ గారికి. ఏంట్రా ఇదంతా? వాళ్ళని అడగండి పెద్దయ్య. మీ ఒక్క సంతకం వల్ల మా నాన్న ప్రాణాలు కాపాడుకోగలిగాం సార్. అయ్యా, ఈ వయసులో ఆ దేవుడు నా కడుపున చిచ్చు పెడతాడేమో అని భయపడ్డానయ్యా. కానీ ఆ దేవుడు ఈ దేవుడు రూపంలో వచ్చి నా కొడుకుని బతికించాడయ్యా.
మీ మేలెప్పుడూ మర్చిపోమయ్యా. కొడుకు చేతుల మీదుగా ఉన్న తల్లిదండ్రులు దాటిపోవాలయ్యా, కానీ నా కొడుకు నా చేతుల మీదుగా దాటిపోతాడేమోనని భయపడ్డానయ్యా. మీదెంత గొప్ప మనసయ్యా మీది. అప్పటికప్పుడు మీరు సిఫార్సు చేయకపోతే నా కొడుక్కి ఆపరేషన్ జరిగేది కాదయ్యా, వాడు బతికేవాడే కాదయ్యా. ఒక్క అరగంట ఆలస్యమైనా మా నాన్న బ్రతకడని డాక్టర్లు చెప్పారు సార్. మా బస్తీలో ఏ వీధిలో చూసినా మీ ఫ్లెక్సీలే పెట్టుకున్నామయ్యా. ఊరికొక దేవత ఉన్నట్టు మా పేటకి మీరే దేవుడయ్యా. ప్రతాప్ సూర్యదేవ్ గారికి, 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 ప్రతాప్ సూర్యదేవ్ గారికి. ఒక్క నిమిషం సార్, పెద్ద సీఎం గారి ఫోన్. ఓ గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ప్రతాప్, యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్. మీ పదవికి ఎంత న్యాయం చేశారో మన పార్టీకి అంతకన్నా ఎక్కువ పేరు తీసుకొచ్చారు. మీ గురించే టీవీలో చూస్తున్నాను. రియల్లీ హ్యాపీ. పార్టీ పేరు నిలబెట్టారు. థ్యాంక్ యూ సార్. బ్రేకింగ్ న్యూస్. మానవత్వం చాటుకున్న మంత్రి ఒక నిండు ప్రాణం నిలబెట్టడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 20 లక్షలు మొత్తం ఇప్పించి ఆపరేషన్ జరిపించినందుకు పలువురు అభినందిస్తున్నారు. అంతటా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పెద్దయ్య, ఏ ఛానల్ చూసినా మీ పేరే మారు మోగిపోతుంది. ఆ టీవీ కట్టారా ఎక్కువగా పొగిడితే గిల్టీగా ఉంటుంది. అయినా ఈ క్రెడిట్ నాది కాదు. రండి, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నువ్వు కూడా రామ్మా. మీరు వెళ్ళండి అమ్మాయి గారు. నాకు భయంగా ఉంది. ఏం కాదు, నా మాట వినండి, వెళ్ళండి. థ్యాంక్స్ దేవుడా. మా నాన్ననంతా దేవుడు అంటూ నీతో పోలుస్తుంటే నిజంగా నేను ఒక దేవుడి ముందు భక్తురాలిగా మారిపోయాను. మా నాన్న ఎప్పుడూ ఆ స్థాయిలోనే ఉండాలి. నేను చేసిన ఫోర్జరీ సంతకం వల్ల ఆయనకెక్కడ చెడ్డ పేరు వస్తుందోనని భయపడ్డాను. ఆ కోపంతో ఆయన నన్నెక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారోనని బాగా టెన్షన్ పడ్డాను. కానీ నిజంగా నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. ఆయన కోపాన్నే కాదు, దూరాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నావని ఇవాళ అనిపించింది. జీవితంలో క్షమించడేమో అనుకున్న మా నాన్న నన్ను క్షమించాడు. థ్యాంక్ యూ సో మచ్. దేవుడికి దండం పెట్టుకుంటుంటే నువ్వొచ్చావేంటి? ఇప్పుడేమి ఎగ్జామ్ రాయడం లేదు కదా అమ్మాయి గారు, ఎందుకు దండం పెట్టుకుంటున్నారో తెలుసుకోవచ్చా? దేవుడికి నాకు మధ్య 1,00,000 విషయాలుంటాయి. అవన్నీ బయటికి చెప్తారా ఏంటి? ఇంకా నా మీద కోపమేనా అమ్మాయి గారు? చాలా కోపంగా ఉంది. బెలూన్స్ వదిలి నవ్వించినంత మాత్రాన నేను క్షమిస్తాననుకున్నావా? ప్రసక్తే లేదు. అమ్మాయి గారు, దేవుడా, నా మీద అమ్మాయి గారికి ఎందుకంత కక్ష? ఎందుకు వేస్తున్నావు నాకు ఇలాంటి శిక్ష? ఏమిటి నాకు ఈ పరీక్ష? ఎప్పుడు ఇస్తావు నాకు రక్ష? నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నానని ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తావా? నేనా? మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వవా? అది కూడా నేనేనా? అయినా సరే
పిచ్చిదానిలాగా నీకు మళ్ళీ ఫోన్ చేసి తొందరగా రమ్మని రిక్వెస్ట్ చేస్తే కావాలనే లేటుగా వస్తావా? రామ రామ, మా నాన్న నన్ను ఏదైనా అనాలనే కదా, ఆయన నన్ను చెంపదెబ్బ కొడుతుంటే చూసి ఆనందించాలనే కదా లేటుగా వచ్చా? శివ శివ, నటించకు. నువ్వొక గోముఖ వ్యాఘ్రం. నువ్వు నిజంగా పయోముఖ విషకుంభం. వామ్మో, అంటే మీనింగ్ ఏంటి అమ్మాయి గారు? ఏమో నాకేం తెలుసు. నోటికొచ్చినట్టు తిట్టాలనుకున్నాను, తిట్టాను. కొత్త కొత్త తిట్లు కనిపెట్టడానికి పెద్ద బాల శిక్ష తిరగేస్తున్నాను, కానీ ఏమీ దొరకడం లేదు. నేనేం నేరం చేయలేదు కదా అమ్మాయి గారు. కొంచెం మంచివాడినే సుమా. నేను మేకవన్న పుల్లుల్ని నమ్మను. అందుకని ఆ దీపక్ని నమ్మి కార్లో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. ఏయ్ రైస్ పీస్, నా మీద చొరకలేస్తావా? హౌ డేర్ యూ? మీరన్న మేకవన్న పులే నేను కాదు అమ్మాయి గారు, ఆ దీపకే. అతనితో ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. నువ్వేమైనా తక్కువ? మా నాన్న నన్ను ఏదైనా అంటాడని తెలిసి అనేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత వస్తాం. అంతలే అమ్మాయి గారు, మంచి వాళ్ళకన్నా ముంచే వాళ్ళని నమ్ముతారు. మంచికి కాలం లేదు, మంచి మనసుకి గుర్తింపు లేదు, మంచి వాళ్ళకు మనుగడే లేదు. రాజు, నువ్వు నిజంగా సూపర్ రాజు. నువ్వు గ్రేట్ రాజు. ఏంటి గ్రేట్, ఏంటి సూపరు? నువ్వు అనవసరంగా ఒక నయవంచకుడికి సర్టిఫికేట్స్ ఇవ్వకు. ఇది ఇంకో కొత్త తిట్టా? అక్క, రాజును మెచ్చుకుంటావనుకుంటే అలా అర్థం కాని తెలుగులో తిడుతున్నావేంటి? మేకవన్నే పులుల్ని మెచ్చుకోవడమేంటి? మధ్యలో ఈ బకరా ఎక్కడ దొరికింది అమ్మాయి గారు? నేను హర్ట్. ఓ మై గాడ్, రాజు నీకు ఇంత హెల్ప్ చేస్తే అలా అంటావేంటక్క? అతను నాకేం హెల్ప్ చేశాడు? మా నాన్న చేత చెంపదెబ్బ కొట్టించాడు. అయ్యో అక్క, ఇవాళ్ళంతా చేసింది రాజే. ఏం చేశాడు? బస్తీ వాళ్ళని అతనే తీసుకొచ్చాడు. ఏంటి? టీవీ వాళ్ళకు కూడా న్యూస్ అతనే పంపించాడు. అవునా? దాంతో సీఎం గారు కూడా పెదనాన్నకి ఫోన్ చేశారు. పెదనాన్నకు నీ మీద బాగా కోపం ఉందని, ఆ కోపాన్ని ఎలాగైనా పోగొట్టాలని రాజే బస్తీ వాళ్ళని తీసుకొచ్చాడు తెలుసా? నా కోసం రాజు ఇంత చేశాడా? అవునక్క. అయ్యయ్యో, ఈ సంగతి తెలియక రాజుని సంస్కృతంలో తిట్టానే. రాజు, అమ్మాయి గారు, దేవుళ్లాంటి నిన్ను నయవంచకుడన్నాను, మేకవన్నె పులి, గోముఖ వ్యాఘ్రం అన్నాను, కొత్తగా పయోముఖ విషకుంభం అని కూడా తిట్టాను. నన్ను క్షమించు రాజు. నా కోపానికి నిష్కృతి లేదు, నా పాపానికి పరిహారం లేదు, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అయ్యో, అవన్నీ అలా అంటాననుకున్నావా? ఓయ్ రైస్ పీస్, నేను జగత్ కంత్రికి ఫీమేల్ వర్షన్ని, బై డిఫాల్ట్ వెరీ ఇంటెలిజెంట్ ని. నువ్వు నా కోసం ఏదో చేశావని పాత కక్షల్ని మర్చిపోతాననుకున్నావా? నెవర్. నేను పుష్ప. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. తగ్గేదెలా. అమ్మాయి గారిని పెద్దయ్య గారు క్షమించేసేసరికి ఆనందంలో ఏంటేంటో మాట్లాడుతున్నారు, నవరసాలు చూపిస్తున్నారు. పాపం అమ్మాయి గారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే కదా. ఎక్కడికెళ్ళుంటుంది? ఇక్కడుందా? ఇక్కడున్నావా? మేము ఇంట్లోకి వెళ్ళొస్తున్నాం. గింత లేటుగా వచ్చిండ్రేందే? ఎంతసేపు ఎదురు చూడాలి? నీలాగా ఏం చేసినా ఊరుకునే వాళ్ళు కాదు మా వాళ్ళు. బయటికి రావాలంటే ఎవరితో కలిసి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు తిరిగి వస్తావు అన్నీ చెప్పే రావాలి. సరే, ఇప్పుడు మమ్మల్ని అర్జెంటుగా రమ్మని ఎందుకు పిలిచావో ముందు అది చెప్పు. ఒక్క నిమిషం. ఏంటి? ఒకసారి నన్ను చూడుండ్రి.
ఇప్పుడు సిగ్గుపడతా. ఏంటి ఇది? ఇప్పుడు నవ్వుతా. ఇప్పుడు నడుస్తా. ఎట్లుంది? ఏదైనా మోడలింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నావా? కాదు. ఇప్పుడు హీరోయిన్ గా ట్రై చేస్తావా? అది కూడా కాదు. మరి ఏంటి ఇదంతా? నేను ఎట్నుంచి చూసినా మంచిగానే ఉంటానా లేదా? నీకేంటే కత్తిలా ఉంటావు. మరేంది? నేను మాట్లాడితే సుత్తి లెక్క ఫీల్ అవుతాడు ఆ రాజు. ఓ ఏందేవో ఓంటరేంది? అర్థమైందిలే, రాజు ఇంకా ఓకే చెప్పలేదన్నమాట. అవునే, నేను ఇంత మంచిగుంటా కదా, రాజు అసలు కన్నెత్తి కూడా చూడడేంది? ఆ అమ్మాయి గారు వస్తే మాత్రం పువ్వులల్ల పెట్టి చూసుకుంటాడు. మరి నన్నేంది అసలు కేర్ చేయడు? నువ్వు ఉండడానికి చాలా బాగుంటావే, కానీ ఇలా ఉండకూడదని తెలుసుకోలేకపోతున్నావు. ఇంకెలా ఉండాలి? అమ్మాయి గారు మినిస్టర్ కూతురైనా మంచి మంచి డ్రెస్లే వేసుకుంటారు. అమ్మాయి గారు మిస్ హైదరాబాద్ లా తయారైతే నువ్వు మిస్ బస్తీలో తయారవుతావు. అంటే ఏం చేయాలి? వెంటనే స్టైల్ మార్చు. ఈ లంగా నేను పక్కన పెట్టి బంతి పూలా కనిపించకుండా లిల్లీ ఫ్లవర్ లా కనిపించు. రాజు ఎందుకు పడ్డో నేను చూస్తాను. ఈ డ్రెస్సులు చూసి పడిపోయేవాడు కాదు రాజు. ఎలాంటి వాడైనా స్టైల్ చూసి పడిపోతాడే. నువ్వు డ్రెస్సింగ్ స్టైల్ మార్చి చూడు. అవునా? మంచి ఐడియానే ఇచ్చిండ్రు. అయితే ఇవాళనే షాపింగ్ కి పోతా, మంచి మంచి డ్రెస్సులు కొంటా. రాజు ఫిదా అయిపోవాలి. ఇక వండ్రి, మీతోని పని అయిపోయింది. నేను షాపింగ్ పోనీకి తయారవుతా.